చనిపోయే ముందు శివన్నారాయణకి దీప నీ మనవరాలు, జ్యోత్స్న నీ మనవరాలు కాదు అని అసలైన నిజం చెప్పిన దాసు. ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివన్నారాయణ అయితే ఇంకా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే ముందు కాల్ అయితే వస్తుంది. కాశీ అయితే కాల్ చేస్తాడు. తాతయ్య, నాన్నకి చాలా సీరియస్గా ఉంది, అసలు లెగడం లేదు. నేను మీకు 2 డేస్ నుండి చెప్దామనుకుంటున్నాను, కానీ నా పనుల్లో నేనుండి చెప్పలేకపోయాను. నాన్న అసలు మంచం మీద నుండి లెగటం లేదు. కానీ ఈరోజు మాత్రం శివన్నారాయణ సార్ని పిలిపించరా, నేను మాట్లాడాలి, నేను చనిపోతానేమో అని చెప్పేసి నాకు భయంగా ఉంది. నేను ఇప్పుడే శివన్నారాయణ సార్తో మాట్లాడాలి, ప్లీజ్ పిలిపించమని చెప్పేసి నన్ను బ్రతిమలాడుతున్నాడు తాత. కొంచెం మీరు వచ్చి ఒక్కసారి నాన్నని కలవండి అని చెప్పేసి కాల్ చేసి చెప్పగానే శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. దాసు, ఏమైంది నీకు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అయినా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏంటో దాసు అని చెప్పేసి ఇంకా వెంటనే కార్తీక్, నువ్వు దాసు వాళ్ళ ఇంటికి పోనివ్వు బండి అని చెప్పేసి ఇంకా కార్ అయితే కార్తీక్కి దాసు వాళ్ళ ఇంటికి పోనివ్వమని అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత కార్తీక్ అయితే, ఏమైంది తాత, ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు సడన్గా దాసు మామయ్య వాళ్ళ ఇంటికి అని అడుగుతున్నావు అని చెప్పేసి కార్తీక్ అడిగినప్పుడు, ఏమోరా, కాశీ ఫోన్ చేశాడు, దాసు నన్ను కలవరిస్తున్నాడంట, దాసుకి అసలేమి ఆరోగ్యం బాగోవడం లేదంట, నాతో మాట్లాడాలి అని చెప్పేసి నన్ను పిలిపించమని చెప్పాడంట, అందుకే నిన్ను కారు పోనివ్వమంటున్నాను, పదరా ఫాస్ట్గా అని చెప్పేసి అంటూ ఉంటే, సరే తాత అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఏంటి దాసు మావయ్యకి ఏమైంది, సీరియస్గా ఉండడం ఏంటి, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు స్వప్న కూడా. ఇప్పుడు శివనారాయణ తాతతో మాట్లాడుతున్నాడు అంటే నాకు తెలిసైతే దీప నీ మనవరాలు అని చెప్పబోతున్నాడా ఏంటి, అర్థం కావటం లేదు. అసలే పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ నిజాన్ని ఇప్పుడు మేము చెప్పినా సరే వీళ్ళు నమ్మే పొజిషన్లో అయితే లేరు. సరే చూద్దాం ఏం జరుగుతుందో, దాసుమావయ్య ఏం చేసినా సరే అంత ఆలోచించే చేస్తాడు కాబట్టి చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకొని ఇంకా కార్ అయితే పోనిస్తూ ఉంటాడు. శివనారాయణ ఇంకా లోపలికైతే వెళ్తాడు. దాసు, ఏంటి, ఏమైంది నీకు, ఆరోగ్యం బాగలేదంట, పద నేను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అని చెప్పేసి దాసు నన్నప్పుడు, సార్ అవైతే ఏమీ వద్దు, నేను మీతో ఒక విషయం చెప్దామని చెప్పేసి ఇంకా నిన్నైతే పిలిపించాను, మీరు ఒక్కసారి కూర్చోండి సార్ నా దగ్గర. కార్తీక్, నువ్వు కూడా నా దగ్గరే ఉండు. కాశీ, స్వప్న, మీరు కొంచెం సేపు బయటికి వెళ్ళి డోర్ లాక్ చేయండి, నేను ఒక విషయం శివనారాయణ గారితో చెప్పాలి అని చెప్పడంతో, సరే నాన్న అని చెప్పేసి కాశీ అయితే ఏమీ మాట్లాడకుండా స్వప్నని తీసుకుని బయటకైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి దాసు అంత సీక్రెటా నాతో మాట్లాడాలనుకున్నది, లేచి కూర్చో, కొంచెం ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉండగా, సార్ నాకైతే ఏ ట్యాబ్లెట్ వద్దు, నేను మీకు చెప్పాల్సిన నిజం చెప్పేస్తే నాకు అంతే చాలు, ఆ తర్వాత నేను చనిపోయినా సరే నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంటే, ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇంకా దాసు అయితే, సార్ మీరు నన్ను క్షమించాలి, మీరు నన్ను క్షమించాలని చెప్తేనే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే కార్తీక్ అయితే, డౌట్ లేదు, దాసుమామయ్య ఇంకా ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకొని సైలెంట్గా అయితే ఉండిపోతాడు. నేను చెప్పేది నిజం సార్, నా కళ్ళ ముందు జరిగిన నిజం. అప్పుడు నేను ఎవరికి చెప్పలేకపోయాను, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అని చెప్పడంతో, చెప్పు దాసు ఏం చెప్పాలనుకుంటున్నావో అని చెప్పేసి శివనారాయణ అనగానే, సార్ జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దీప మీ మనవరాలు, అసలు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. సుమిత్ర వదిన, మా ఆవిడ కూడా, ఇద్దరు కూడా ఒకే రోజు ఒకే హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మా అమ్మ పారిజాతం అయితే ఇద్దరు పిల్లల్ని కూడా మార్చేసింది, మీ సొంత మనవరాలను తీసుకొచ్చి మా ఒళ్ళో పెట్టింది, అలాగే మా కూతుర్ని తీసుకుని వెళ్ళి మీ ఆస్తి మొత్తానికి వారసురాలు తన మనవరాలు అవ్వాలని చెప్పేసి ఇంకా జ్యోత్స్నని తీసుకుని వచ్చి సుమిత్ర వదిన ఒడిలో అయితే పడుకోబెడుతుంది. ఇంకా మీ అందరూ కూడా నా కూతురునే మీ మనవరాలు అనుకుని ఇప్పటి వరకు పెంచారు, కానీ ఈ విషయం జ్యోత్స్నకు కూడా తెలుసు, జ్యోత్స్నకు కూడా తెలిసి ఊరుకుంటుంది, ఎందుకంటే ఈ ఆస్తి తనకు రాకుండా దీపక అక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పేసి దీప మీ సొంత మనవరాలని తెలిసిన తర్వాత దీపని చాలాసార్లు చంపాలని ట్రై చేసింది, కానీ ఏది కూడా తను వేసిన ఏ ఎత్తు కూడా పారలేదు.
కానీ ఈరోజైతే నేను నిజం ఎందుకు చెప్తున్నాను అంటే, నేను రేపో మాపో చనిపోబోతున్నాను. ఈ నిజం నాతో పాటే చనిపోకూడదు. మీకు తెలియాలి, మీ నిజమైన వారసురాలు ఎవరో. అన్నయ్య వదిన మంచి మనసు దీపలో ఉంది. దీపే మీ మనవరాలు అని చెప్పేసి మీకు తెలియడం కోసమే మిమ్మల్ని పిలిపించాను. ఇన్నాళ్ళు నేను ఈ విషయం చెప్పలేకపోయాను, ఎందుకంటే నేను ఇక్కడ లేను. కానీ ఈరోజు నా కూతురు చేస్తున్న దారుణాలు, మా అమ్మ చేస్తున్న దారుణాలు, మోసాలు నేను చూడలేక ఇంకా నా కూతురు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పేసి ఒక్కసారిగా శివనారాయణ అయితే కుర్చీలో కొలబడిపోతూ ఉంటాడు. తాత తాత ఏమైంది అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏం లేదురా కార్తీక్ అని చెప్పేసి ఒక్కసారిగా ఇంకా బాటిల్ తీసుకుని వాటర్ అయితే తాగుతూ ఉంటాడు. తాగుతుంటే, సార్ నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు నేను నీకు విషయం చెప్పలేకపోయాను ఈ నిజాన్ని. ఇప్పటికి కూడా దీప మీ మనవరాలన్న విషయం జ్యోత్స్నకు తెలుసు, కానీ మా అమ్మకు తెలియదు. అందుకే ఆ వారసురాలు ఎక్కడున్నా చనిపోయి ఉంటుంది, ఇప్పటికి బ్రతుకుంటుందా? ఆ వారసురాల్ని సైదులకు ఇచ్చేసి బస్టాండ్లో వదిలేయమని చెప్పింది. కానీ చంపడానికి ప్రాణం ఒప్పని ఆ సైదులైతే బస్టాండ్లో వదిలేయడంతో కుబేరుడు తీసుకెళ్లి పెంచుకున్నాడు. ఇన్ని ఆస్తి అంతస్తుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన దీప జీవితం అయితే అక్కడెక్కడో మారుమూల పల్లెటూరులో ముత్యాలంపాడు అనే ఊరిలో జరిగింది. కడు పేదరికాన్ని దీప అయితే చూసొచ్చింది. కానీ సార్, నేను చెప్పేది ఒక్కటి మాత్రం నిజం, దీప మనసు మాత్రం వెన్నలాంటిది అని చెప్పడంతో, దాసు నాకు తెలుసు దీప ఎలాంటిదో. నేను చాలాసార్లు జ్యోత్స్నను చూసుకుని అనుకున్నాను, ఎందుకు ఈ పారిజాతం జ్యోత్స్నను ఇలా తయారు చేసింది, ఎందుకు నా మనవరాలు అంటూ ఇలా జ్యోత్స్న వెనకేసుకొస్తుంది అని చెప్పేసి నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ ఇది నిజమన్న విషయం నాకు తెలియలేదు. కానీ ఇప్పటికైనా నాకు తెలియచేశావు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. అసలు జ్యోత్స్న మనసు మా మనసే కాదు, సుమిత్రకి కానీ నా కొడుకు దశరథకి కానీ అలాంటి పిచ్చి మనసు లేనే లేదు. అలాంటి మోసం చేసే బుద్ధులు ఎవరికీ లేవన్న విషయం నీకు కూడా తెలుసు. కానీ దీపది మంచి మనసు, దీప లాంటి మంచి మనసు ఉన్న మనవరాలు నాకుంటే బాగుండని నేను చాలాసార్లు మనసులో అనుకున్నాను, బయటకైతే చెప్పలేదు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే, మావయ్య నువ్వు నిజం చెప్పి చాలా మంచి పని చేశావు అని చెప్పేసి తనకేమీ తెలియనట్లుగా అలా నిలబడిపోతూ ఉంటాడు. ఇంకా కార్తీక్, చూసావేరా ఏం జరుగుతుందో చూసావా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, అవును తాత, నేను కూడా ఇప్పుడే వింటున్నాను, నాకు కూడా ఈ నిజం తెలీదు అని చెప్పేసి ఏం తెలియనట్టుగా సైలెంట్గా అయితే ఉండిపోతాడు. ఒకవేళ తెలుసు అని చెప్తే, కార్తీక్ నువ్వు కూడా నన్ను మోసం చేశావా అని చెప్పేసి వాళ్ళ తాత ఎక్కడ ప్రశ్నిస్తాడో అని చెప్పేసి కార్తీక్ అయితే ఏం తెలియనట్టుగానే సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా దాసు కూడా ఈ నిజం చెప్పేసరికి ఎక్కడ దాసును కూడా ఏమీ అనలేదు, ఎందుకంటే రేపో మాపో ప్రాణం పోయే వ్యక్తిని ఇంకా నేనేమన్ను అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు.